జిల్లాలో ఉచిత వైద్య సేవలకు ఎటువంటి ఇబ్బంది లేదు. జిల్లాలోని అన్ని నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్య సేవలు యథావిధిగా అందుతాయని జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సమావేశమై పెండింగ్ బిల్లుల విషయంలో స్పష్టత వచ్చిందన్నారు. కాబట్టి జిల్లాల్లోని అన్ని నెట్వర్క్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించాలని కోరారు. ఎవరైనా వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు కూడా తమను ఏ నెట్వర్క్ ఆసుపత్రి అయినా డబ్బులు కట్టమని ఇబ్బంది పెడితే అక్కడి వైద్యమిత్ర లేదా టీం లీడర్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలంటూ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ కోరారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్గా తెలియజేయండి ఏమనగా 7వ తారీఖు ఏప్రిల్ నెల ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎంపానల్డ్ హాస్పిటల్స్లో ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆశా వాళ్ళు స్ట్రైక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏవైతే బకాయిలు ఉన్నంత కారణంగా హాస్పిటల్స్ అసోసియేషన్ వారు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రభుత్వం వారు ఆశా నెట్వర్క్ అసోసియేషన్తో చర్చలు జరిపి బకాయిలు కూడా విడుదల చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ హాస్పిటల్స్లో పొందవచ్చని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా పేషెంట్స్ దగ్గర నుంచి కానీ అడ్మిషన్లో ఉన్న వాళ్ళ దగ్గర కానీ ఓపీ కానీ ఐపీ సర్వీసెస్ అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఈ మూడిట్లో ఏదైనా లోపం ఉన్నా కానీ లేదా ఈ సర్వీసెస్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చూడట్లేదు డబ్బులు కడితేనే చూస్తాము అని కానీ ఎటువంటి సమస్యలు మీకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తలెత్తినా కూడా దగ్గరలో ఉన్న వైద్యమిత్రాన్ని కానీ టీమ్ లీడర్ని కానీ అలాగే జిల్లా కోఆర్డినేటర్ నెంబర్స్ కూడా ఉన్నాయి. మీరు నేరుగా కాంటాక్ట్ చేసి ఇటువంటి ఏమీ ఇష్యూస్ లేకుండా కూడా మీరు ఫ్రీగా వైద్యం పొందొచ్చు. కాబట్టి ప్రజలందరూ ఈ సోషల్ మీడియాలో కానీ షార్ట్ న్యూస్లో కానీ లేదా పత్రికల్లో కూడా వస్తున్న వార్తల్ని మనసులో పెట్టుకొని మీరు వైద్యం చేయించుకోకుండా కానీ డబ్బులు కట్టి కానీ వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఫ్రీగా యథావిధిగా వైద్య సేవలు అనేది కంటిన్యూ అవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఎన్టీఆర్ వైద్య సేవలోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కార్డు హోల్డర్స్ని బెనిఫిషియరీస్ అందరినీ ప్రకాశం జిల్లా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.